Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching biology. So previous video lo manam already discuss cheskunnam 10th class biology key points mana final exams ki chapter wise key points gurinchi discuss chestuntunnam. So respiration topic lo last part manaki entante so deeniki sambandhinchiనటువంటి key points. సో మనం ప్రీవియస్ వీడియోస్లో రెస్పిరేషన్ గురించి డెఫినేషన్ చూసాం, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ చూసాం. సో దాంతోపాటు నెక్స్ట్ వన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్, అసలు గ్లూకోజ్ మాలిక్యూల్ ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది, సో దానికి ఫలితంగా పైరువేట్స్ అనేవి ఏర్పడతాయి, పైరువేట్స్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే సో ఆ పాత్వేస్ లో 3 పాత్వేస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ 3 పాత్వేస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ పైరువేట్. సో పైరువేట్ ఏర్పడిన తర్వాత అక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ గురించి ఆ 3 పాత్వేస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఇది కూడా ఎగ్జామినేషన్ లో వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లో అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిలో మనం ఏంటంటే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఈస్ట్. సో ఒకవేళ ఈస్ట్ లో ఆక్సిజన్ అనేది లేనప్పుడు సో వాటిలో ఏ విధంగా జరుగుతుంది. సో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఈస్ట్. ఈస్ట్ లో ఆక్సిజన్ లేనప్పుడు అక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఈస్ట్, ఈస్ట్ లో ఆక్సిజన్ లేనప్పుడు ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఈస్ట్ pyruvate is converted into ethanol and CO2 and a small amount of energy. ఎప్పుడైతే ఈస్ట్ లో ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్ అయిపోయి ఉంటుందో, ఎప్పుడైతే ఈస్ట్ లో అనేది ఆక్సిజన్ లేదో అప్పుడు ఏమవుతుందంటే సో పైరువేట్స్ అనేవి ఏంగా మారుతాయంటే ద పైరువేట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఇథనాల్. సో ఇథనాల్ గా మారుతుంది. సో పైరువేట్ యొక్క ఫార్ములా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ పైరువేట్? CH3COCOO-. So this is the pyruvate formula. So pyruvate నుంచి converted into ethanol. So ethanol గా మారుతుంది. Then otherwise, so pyruvate will be changed to carbon dioxide. So carbon dioxide ని రిలీజ్ చేస్తుంది. At the same time, so the pyruvate will be, so it is divided to small amount of energy. అంటే కొంతవరకు కొంత శక్తిని అనేది రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్. అంటే ఇక్కడ జరిగేటటువంటి ఫార్మేషన్స్ లో మనం చూస్తే సో ఫైనల్ గా మనకి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ప్రాసెస్ ని ఏమని పిలుస్తున్నాం అంటే ఫర్మెంటేషన్ అంటున్నాం. జనరల్ గా మనం బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, బేకరీ ఐటమ్స్, కేక్స్ కానీ ఇలాంటి వాటిలో ఈస్ట్ ని వాడతాం. ఈస్ట్ వాడిన తర్వాత అక్కడ ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటటువంటి ప్రాసెస్ ఇది. సో దాన్ని కుళ్ళింప చేయుట అంటాం, ఫర్మెంటేషన్. సో ఈ ఫర్మెంటేషన్ జరుగుతుంది. సో ఒకవేళ దీన్ని ఫార్ములాలో మనం కన్వర్ట్ చేస్తే ఫార్ములాలో చూస్తే C6H12O6. సో C6H12O6 అనేది ఏంటంటే గ్లూకోజ్ మాలిక్యూల్. సో గ్లూకోజ్ అనేది పైరువేట్ గా మారిన తర్వాత సో ఇట్ విల్ బి చేంజ్ టు ఇథనాల్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఇథనాల్? C2H5OH. సో ఇథనాల్ యొక్క ఫార్ములా ఏంటి? C2H5OH. సో దిస్ ఈస్ కాల్డ్ ఇథనాల్. సో ఇక్కడ పైరువేట్ యొక్క ఫార్ములా ఏంటి? CH3. ఇక్కడ మీరు ఫార్ములా కూడా రాసుకోవచ్చు లేదా పైరువేట్ అని కూడా రాసుకోవచ్చు. CH3COCOO-. సో ఈ విధంగా మనకి ఏంటంటే పైరువేట్ అనేది ఏంగా మారుతుంది? C2H5OH అనేదిగా మారుతుంది. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇథనాల్ అంటున్నాం. సో ఇథనాల్ తో పాటు ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ దీంతో పాటు ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ ATP to ATP. సో ఇది ఏంటి? అనరోబిక్ రెస్పిరేషన్ లో జరిగే ప్రాసెస్. సో ఇక్కడ ఈ కంప్లీట్ ప్రాసెస్ ఎక్కడ అంటే అనరోబిక్ రెస్పిరేషన్ లో జరుగుతుంది. అందుకే దాన్ని ఏమన్నాము? వితౌట్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఇది ఫస్ట్ వన్. సో ఈ ఫస్ట్ వన్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే సో ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ జరిగేటటువంటి ఫర్మెంటేషన్ ప్రాసెస్ విత్ ఫార్ములా గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అవర్ స్కెల్టల్ మజిల్. సో ఇక్కడ మనము సో ఏ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అవర్ స్కెల్టల్ మజిల్. సో స్కెల్టల్ మజిల్ లో జరిగేటటువంటి ప్రాసెస్ ఆర్ మజిల్ సెల్స్ అని కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, సో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ద సెల్స్ అండర్గో ద anaerobic respiration.
ఎప్పుడైతే మనకి ల్యాక్ అంటే తక్కువగా అనిపిస్తుందో లేదా లేకుండా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ద బాడీ మజిల్ సెల్స్ కెన్ బి ఎంటరింగ్ టు ద అనరోబిక్ రెస్పిరేషన్, అంటే వాయు శ్వాసక్రియ ప్రక్రియలోనికి ఇన్వాల్వ్ అవుతాయి. సో వెన్ అవర్ మజిల్ సెల్స్ ఆర్ ఓవర్ వర్క్డ్, సో ఎప్పుడైతే మన మజిల్స్ బాగా వర్కౌట్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 కిలోమీటర్స్ బాగా వాక్ చేసాం, రన్నింగ్ చేసాం, అప్పుడు ఏమవుతాయి, మజిల్స్ అన్ని బాగా వర్కౌట్ అవుతాయి. సో ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ లో బ్లడ్ కెనాట్ సప్లై ఆక్సిజన్ ఫాస్ట్. సో బ్లడ్ అనేది ఆక్సిజన్ ని చాలా త్వరగా ఆక్సిజన్ ని సప్లై చేయలేకపోవచ్చు, సో చేయలేదు. సో ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్స్ లో బ్లడ్ కెనాట్ సప్లై ఆక్సిజన్ ఫాస్ట్ టు ఎనఫ్ ఫర్ ద ఏరోబిక్ రెస్పిరేషన్, అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ జరగడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ని సప్లై చేయలేకపోతే సో నౌ పైరువేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లాటిక్ యాసిడ్. అప్పుడు వాటిలో ఉన్నటువంటి పైరువేటిక్ యాసిడ్ అనేది ఏంగా మారుతుందంటే లాటిక్ యాసిడ్ గా మారుతుంది. సో ఏంగా మారుతుంది, లాటిక్ యాసిడ్ గా మారిపోతుంది. సో దీస్ బిల్డప్ ఆఫ్ లాటిక్ యాసిడ్ ఇన్ అవర్ మజిల్ సెల్స్ డ్యూరింగ్ ద సడన్ యాక్టివిటీ ఆఫ్ కాజెస్ క్రాంప్స్. ఇలా లాటిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు క్రాంప్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇలాంటి క్రాంప్స్ ఏర్పడడానికి రీజన్ ఇదే. సో వితౌట్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, సో ఆక్సిజన్ తక్కువగా ఏర్పడినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఫార్ములాలో చూస్తే సో C6H12O6 గ్లూకోజ్, సో పైరువేట్. సో పైరువేట్ అంటే మనకి తెలుసు, సో పైరువేట్ గా మారిన తర్వాత సో ద పైరువేట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ ద లాటిక్ యాసిడ్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ లాటిక్ యాసిడ్, CH3CHO HCOOH. So these are the formula of lactic acid. So lactic acid యొక్క ఫార్ములా ఏంటి, CH3CHO, so CHOH, CH3CHOH COOH lactic acid. So energy 2 ATPs. సో దీంతో కూడా మనకి ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అది కూడా 2 ATPs అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ లోకి మనకి ఎంటర్ అయితే, సో థర్డ్ ఫేజ్ లో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఫస్ట్ వన్ ఏంటి, అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సెకండ్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు. సో ఆక్సిజన్ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అని మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ, సో ద ఆక్సిడేషన్ ఆఫ్ పైరువేట్ అక్కర్స్ ఇన్ ద మైటోకాండ్రియా. సో ఇక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది, ద ఆక్సిడేషన్ ఆఫ్ పైరువేట్ అక్కర్స్ ఇన్ ద మైటోకాండ్రియా. సో ఈ పైరువేట్స్ అనేవి ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి మైటోకాండ్రియా ఇంపార్టెంట్, మైటోకాండ్రియాలో జరుగుతూ ఉంటాయి. సో అండ్ గివ్స్ ద ఎండ్ ప్రొడక్ట్స్ CO2, అంటే దీంట్లో నుంచి వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే CO2. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఎండ్ ప్రొడక్ట్. అండ్ సో వాటర్ అండ్ ఎనర్జీ, దీంతో పాటు ఏంటి అంటే వాటర్ అండ్ ATP ఎనర్జీ. సో ఇది మనకి ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ మైటోకాండ్రియా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు వచ్చేటటువంటి ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే దిస్ ఈజ్ అరోబిక్ రెస్పిరేషన్ అండ్ 38 మాలిక్యూల్స్ ఆఫ్ ATP ఫార్ములా. అంటే ఫైనల్ గా వీటిలో మనకి ఎన్ని ATPలు ఫామ్ అవుతాయి అంటే 38 ATPs అనేవి ఫామ్ అవుతాయి. జనరల్ గా పైన ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లో కావచ్చు, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో కావచ్చు, వీటిలో రెండు ATPలు మాత్రమే ఏర్పడతాయి. బట్ ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు వీటిలో మనకి టోటలీ దేర్ ఆర్ ఫార్ములా ఆఫ్ 38 ఆక్సిజన్ మాలిక్యూల్స్, అంటే 38 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి hence the energy made available to so much greater than in the case of anaerobic respiration. సో ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే, సో దీన్ని మనం ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే C6H12O6 గ్లూకోజ్ పైరువేట్ గా మారుతుంది, కామన్ పాయింట్. సో ఇక్కడ పైరువేట్ అనేది ఏం మారుతుందంటే ఏం రిలీజ్ చేస్తుందంటే ఫైనల్ గా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ అండ్ ఎనర్జీ, దట్ ఈస్ కంప్లీట్ 38 ATPs. సో ఫైనల్ గా మనకి ఎన్ని ATPs ప్రొడ్యూస్ అవుతాయి అంటే 38 ATPs అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ద ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ద సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ యూజ్డ్ బై సింథసైజ్ ఆఫ్ ATP. అంటే ATPs అనేవి మోర్ గా ఏర్పడాలంటే సో కణాలలో ఏర్పడేటటువంటి రెస్పిరేషన్, దాన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటున్నాము, సెల్యులార్ రెస్పిరేషన్. సో యూజ్డ్ టు ద సింథసైజ్ ఆఫ్ ATP విచ్ ఈజ్ ద ఫ్యూయల్ ఫర్ ఆల్ అదర్ యాక్టివిటీస్ ఇన్ ద సెల్స్. అంటే సెల్స్ లో జరిగేటటువంటి ఆల్ అదర్ యాక్టివిటీస్ కావాల్సిన ఎనర్జీ అంతా కూడా దేని ద్వారా జరుగుతుంది అంటే ఈ ATPs ఎనర్జీ అంటే సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా జరుగుతుంది. సో ఇది మనకి ఏంటంటే 3 parts ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ పైరువేట్. పైరువేట్ ఏర్పడిన తర్వాత 3 రకాల మార్గాల ద్వారా వివిధ రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇది మనకి ఏంటంటే ఇంతటితో రెస్పిరేషన్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.